జై శ్రీరామ్. 2022 నుంచి 2026 జూన్ వరకు మొత్తం 21 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. ఏ యూట్యూబ్ ఛానల్లోనూ ఇన్ని ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయినవి ఏ ఛానల్ లేదు. మీరు కనుక నన్ను సంప్రదిస్తే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు ఇస్తే కనుక మీ కెరియర్ గురించి, మ్యారేజ్ గురించి, ఫ్యామిలీ గురించి, బిజినెస్ గురించి, హెల్త్ గురించి చెప్పడం జరుగుతుంది. కనుక నన్ను సంప్రదించండి. శని త్రయోదశి 27 జూన్ శనివారం రోజున వచ్చింది. ఎవరికైతే జన్మ జాతకంలో శని దోషము, శని మహాదశ దోషము, శని అంతర్దశ దోషము, ఎలినాటి శని దోషము, అష్టమ శని దోషము, అర్ధాష్టమ శని దోషము, ఇలాంటి వాళ్ళకి 27వ తారీఖున జూన్ నెల శని త్రయోదశి వచ్చినది. ఆ రోజున శని హోమం చేయించుకుంటే గనక మంచి ఫలితాలు ఉంటాయి. శని బాధల నుంచి విముక్తి పొందే అవకాశం ఎక్కువగా ఉంటది. మీరు కనుక శని హోమం చేయించుకోవాలనుకుంటే గనక హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదిస్తే గనక మీకు లైవ్ వీడియో కాల్లో మీ ఒకరికి మాత్రమే హోమాన్ని చేయటం జరుగుతుంది. కుంభరాశికి అధిపతి శని. కుంభరాశిలో ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరూ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో కుంభరాశి వారికి సూర్యుడు మాత్రమే యోగిస్తారు. మిగతా గ్రహాలన్నీ వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి. నవధాన్యాలు బ్రాహ్మణుడు దానం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. చాలా సంతోషంగా అవుతూ ఉంటారు. దుర్గాదేవిని ఆరాధించండి, చాలా మంచి ఫలితాలు ఉంటాయి. కష్టకాలంలో దుర్గాదేవిని ఆరాధిస్తే ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి. ఏలినాటి శని నడుస్తోంది మీకు, దాని మూలంగానే సమస్యలు ఉంటాయి. 27వ తారీఖున శని త్రయోదశి ఉన్నది. ఆ రోజున శని హోమం చేయించుకుంటే కనుక శని బాధలు తగ్గి మంచి ఫలితాలు అవుతాయి ఉంటాయి. బుధవారము, గురువారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. సోమవారము, శుక్రవారం రోజుల్లో మాత్రం వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. కుంభరాశి వారికి ధనపరంగా, కుటుంబ పరంగా సమస్యలు ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఇబ్బందులు పడే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నది. లవర్స్ కి బ్యాడ్ టైం నడుస్తోంది. పంచమాధిపతి అయిన బుధుడు 6వ భావంలో ఉన్నారు. సమస్యలు ఉంటాయి. బుధుడు మళ్ళీ శత్రు రాశిలో ఉన్నాడు. దాని మూలంగానే సమస్యలు ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. హెల్త్ పరంగా బ్యాడ్ టైం నడుస్తుంది. శత్రులు అనే వాళ్ళు చాలా అధికంగా ఉంటారు. దొంగ దెబ్బ తీసే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నది. బిజినెస్ పరంగా మరీ ముఖ్యంగా పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే వాళ్ళకి చాలా చాలా కష్ట సమయం ఇది. చాలా జాగ్రత్తగా ఉండండి. మ్యారేజ్ పరంగా బ్యాడ్ టైం నడుస్తోంది. సప్తమాధిపతి 6వ భావంలో ఉండటం మూలంగా సప్తమాధిపతి 5వ భావంలో ఉన్నారు. ఈ కేతు గ్రహం ఉన్నది 7వ భావంలో. సమస్యలు అధికంగా ఉంటాయి. 6వ స్థానంలో శుక్రుడు ఉన్నారు కాబట్టి సమస్యలు అధికంగా ఉంటాయి. మ్యారేజ్ పరంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటది. వృత్తి పరంగా బ్యాడ్ టైం నడుస్తోంది. ఇక్కడ మీకు దశమాధిపతి అయిన కుజుడు మీకు వృషభ రాశిలో ఉన్నారు. శని దృష్టి కుజుడి మీద పడుతోంది. వృత్తి పరంగా సమస్యలు అధికంగా ఉంటాయి. శని కుజుడు ఇద్దరు బద్ధ శత్రువులు. దాని మూలంగానే సమస్యలు ఉంటాయి. మీకు వృత్తిపరంగా చాలా చాలా కష్టాలంటూ చూస్తారు ఈ వారం అనేది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.